డైలీ టేస్ట్ ది డైలీ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు నగరాన్ని విడిచి సొంత ఊర్లకు వెళ్ళడానికి పెద్ద ఎత్తున నగరవాసులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారి వారి యొక్క గ్రామాలకు వారి వారి యొక్క ఊర్లకు వెళ్తున్నటువంటి సందర్భంగా మనం చూస్తున్నాం. రద్దీని ఉద్దేశించి కూడా అటు రైల్వే శాఖ ప్రత్యేకంగా ట్రైన్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఈసారి సంక్రాంతి పండగకు ఎన్ని ట్రైన్స్ని ఏర్పాటు చేశారు, ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు రైల్వే అధికారి శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్ని స్పెషల్ ట్రైన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు? పండుగను పురస్కరించుకొని ఒక 132 ప్రస్తుతానికి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది అంటే దశల వారీగా చేస్తూ ఉన్నాము. అయితే ఇవన్నీ కూడా ట్రైన్స్ రిజర్వేషన్ ఓపెన్ అయ్యి కూడా రిజర్వేషన్స్ కూడా ఫుల్ అవుతూ ఉన్నాయి. అంటే ఏ రూట్లలో ఎక్కువ వేయడం జరిగిందంటారు? ఇవన్నీ కూడా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ప్రజలు పండుగని బాగా జరుపుకుంటూ ఉంటారు కాబట్టి జంట నగరాల నుంచి కోస్టల్ ఆంధ్ర వైపు అంటే విజయవాడ, వైజాగ్, అలాగే నర్సాపూర్, అనకాపల్లి, కాకినాడ, తిరుపతికి కూడా ఎక్కువ హెవీ రష్ ఉంటుంది. తిరుపతి వైపు కూడా వేసాము. అలానే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇట్లా నాందేడు అటువంటి చోటు నుంచి కూడా ఇటు ఆంధ్ర వైపు, తిరుపతి వైపు కూడా ఈ ట్రైన్స్ను వేయడం జరిగింది. వీటితో పాటే మిగతా సౌత్ వైపు కావచ్చు, బాంబే వైపు, బెంగళూరు, చెన్నై వైపు, అలాగే ఢిల్లీ వైపు కూడా స్పెషల్ ట్రైన్స్ని వేయడం జరిగింది. సార్, దాదాపుగా ఎంతమంది ప్రయాణికులు ఈసారి ఈ స్పెషల్ ట్రైన్స్ని వినియోగించుకునే అవకాశం ఉందంటారు? ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటున్నాయి? రిజర్వేషన్స్ ఫుల్ అయిపోయినాయా ఏందంటారు? అదే మనకు ప్రతిరోజు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో దాదాపు 13-14 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటారు. వందల కొద్ది ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి ఎవ్రీడే, రెగ్యులర్ ట్రైన్స్. కోస్టల్ ఆంధ్ర వైపు చూసుకుంటే మనకు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కావచ్చు, ఈస్ట్ కోస్ట్ కావచ్చు, లేదంటే గోదావరి ఎక్స్ప్రెస్, సింహపురి, ఇలా రెగ్యులర్ ట్రైన్స్ ఎప్పటి నుంచో మనకు ఈ పండుగను పురస్కరించుకొని ఫుల్ రిజర్వేషన్ అయిపోయాయి. సో ఇలా ఏ రూట్లలో అయితే డిమాండ్ హెవీగా ఉందో వాటిని అనలైజ్ చేసి ఆ రూట్లో మేము స్పెషల్ ట్రైన్స్ వేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ముఖ్యంగా ఈ రూట్స్లో మేము వేయడం జరిగింది. ఎంత ఈ పండుగ సంక్రాంతికి అటు ఇటుగా 2-3 రోజులు అటు ఇటు కలిపి దాదాపు వారం 10 రోజులు ప్రతిరోజు కూడా దాదాపు రెగ్యులర్ ప్యాసింజర్ ట్రాఫిక్తో పాటు దాదాపు 1,00,000 అదనంగా కూడా ట్రావెల్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసాం. అయితే ఈ స్పెషల్ ట్రైన్స్ ఓన్లీ సంక్రాంతి స్పెషల్సే కాకుండా రెగ్యులర్గా కూడా చాలా స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తూ ఉంటాం త్రూ అవుట్ ఇండియా. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి నుంచి రన్ చేసే స్పెషల్ ట్రైన్స్ కూడా ఎక్కడైతే డిమాండ్ హెవీగా ఉందో వాటిని కూడా పండుగని సందర్భంగా వాటిని కూడా ఎక్స్టెండ్ చేశాం. సో అలా రెగ్యులర్గా రన్ అవుతున్న ఒక స్పెషల్ ట్రైన్స్ కూడా ఒక 500 వరకు ఈ జనవరి నెలలో ఉన్నాయి. సో ఈ స్పెషల్ ట్రైన్స్ దాదాపు 600కు పైగానే స్పెషల్ ట్రైన్స్ను రన్ చేయబోతా ఉన్నాం. సో ప్రధానంగా తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటారు కూడా, తిరుపతికి ఎన్ని వేయడం జరిగిందంటారు స్పెషల్ ట్రైన్స్? తిరుపతికి రెగ్యులర్గానే మనకు చాలా ట్రైన్స్ ఉన్నాయి. వాటిల్లో నారాయణాద్రి, వెంకటాద్రి, ఇలా రాయలసీమ ఎక్స్ప్రెస్, ఇలా చాలా ట్రైన్స్ ఉన్నాయి. అలానే ఇంకా మిగతాయి సౌత్ నార్త్ వెళ్ళే కొన్ని ట్రైన్స్ కూడా కనెక్ట్ చేస్తూ వస్తూ ఉంటాయి. సో వీటితో పాటే రెగ్యులర్గా మనకు స్పెషల్ ట్రైన్స్ కూడా వేసాము. ఎవ్రీ ఆల్టర్నేట్ డే కూడా ఏదో ఒక ట్రైన్ మనకు స్పెషల్ ట్రైన్ తిరుపతి వైపు ఉంది. ఐదర్ జంట నగరాల నుంచి కావచ్చు, లేదంటే ఇటు పూర్ణ నాందేడ్ నుంచి కావచ్చు, అకోలో నుంచి కావచ్చు, ఇలా చాలా డిఫరెంట్ రూట్స్లో కూడా తిరుపతిని టచ్ చేస్తూ వేసాము. సార్, ఛార్జీలు ఏమైనా పెంచడం జరిగిందంటారా? స్పెషల్ ట్రైన్స్కి 1/3 అదనంగా ఛార్జెస్ ఉంటాయి. పండుగని పురస్కరించుకొని కాదు, రెగ్యులర్గా ఎప్పుడైనా కూడా డిమాండ్ ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో ఆ రూట్స్లో మనం స్పెషల్గా ట్రైన్స్ డిమాండ్ని మీట్ చేసేందుకు వేస్తామో అప్పుడు అదనంగా 1/3 ఛార్జెస్ 100 రూపాయలు ఉంటే 30-33 రూపాయలు అదనంగా అన్నట్టు ప్రతి 100 రూపాయలకి. సో అలా ఎప్పుడుండే అదనపు ఛార్జెసే ఇప్పుడు కూడా పండుగ అప్పుడు కూడా వేసే స్పెషల్ ట్రైన్స్ కూడా అలాంటి ఛార్జెసే ఉంటాయి. అది తప్పించి పండుగని పురస్కరించుకొని అదనంగా డిమాండ్ ఎక్కువ ఉంది కానీ ఎక్కువ డబ్బులు వసూలు చేసే అలాంటి ప్రక్రియ అన్నది రైల్వేలో ఉండదు. సార్, దాంతోపాటుగా రిజర్వేషన్స్ ముందే చేయించుకునేటువంటి వారు ఉంటారు, కొంతమంది పేదవారు కూడా ఉంటారు. జనరల్ బోగీలను ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. వారికి సరిపోని బోగీలను వేయడం లేదంటే కూడా ముందు నుంచి కూడా కొంత వాదన వినిపిస్తోంది. పండగ సందర్భంగా వారికి ఏమన్నా స్పెషల్గా జనరల్ బోగీల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పుడు ఈ జనరల్ బోగీస్ విషయానికి వస్తే ఇంతకుముందు రెగ్యులర్గా ప్రతి ట్రైన్లో 2 జనరల్ బోగీలు, ముందు ఒకటి వెనకాల ఒకటి అనేది రెగ్యులర్ బేసిస్లో ఉండేది. సో దానికి రైల్వేనే ఓవరాల్ ఇండియన్ రైల్వేస్ ఒక డెసిషన్ తీసుకొని పర్టిక్యులర్గా నాన్ ప్రీమియం ఎల్హెచ్బి రేక్స్ అని ఉంటాయి, వాటిల్లో 2 నుంచి 4 పెంచేందుకు తీసుకున్నది. ఇప్పుడు మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ఏదైతే మోడర్న్ ట్రైన్స్ ఉన్నాయో
అంటే ఇంపార్టెంట్ అంటే దేవగిరి ఎక్స్ప్రెస్ ఇలాంటివి ఉన్న ఇంపార్టెంట్ అన్ని ట్రైన్స్లో కూడా 4 బోగీలు చేసాము. సో మిగతా కొన్నిట్లో కూడా అవకాశం ఉన్న చోట కూడా స్పేస్ ఉన్న చోట కూడా రూమ్ ఉన్న చోట వాటిల్లో కూడా చేస్తున్నాం. సో ఆల్రెడీ ఆ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి కూడా ఓవరాల్ ఇండియన్ రైల్వేస్ కూడా దాదాపు 10,000 జనరల్ బోగీస్ని కూడా ప్రొక్యూర్ చేసేందుకు కూడా ప్రాసెస్ చేస్తుంది. సో జనరల్ బోగీస్ని ఎక్కువ మొత్తంలో పెంచేందుకు అది నిరంతరంగా ప్రక్రియ సాగుతూ ఉంది. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏమైనా పెంచుతున్నారా, దానికి సంబంధించిన ఛార్జీలు ఏమైనా పెంచుతున్నారా ఈ పండుగ సీజన్ సందర్భంగా? లేదండి, వందే భారత్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే అంటే హైదరాబాద్ నుంచి 5 పేర్స్ ఆఫ్ వందే భారత్ ఉన్నాయి. అలాగే ఓవరాల్ కోస్టల్ ఆంధ్ర వైపు 8 పేర్స్ ఆఫ్ వందే భారత్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి ఉన్నాయి. అదనంగా ఇంకా కొత్త వందే భారత్స్ రావాలన్నది అంటే ఢిల్లీ నుంచి డిసిషన్ ఉంటుంది. ప్రస్తుతానికి అలాంటి ఇండికేషన్ అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు. ఛార్జెస్ విషయానికి వస్తే ఏదైతే రెగ్యులర్గా ఛార్జెస్ ఉన్నాయో అదే పండుగను పురస్కరించుకొని అదనంగా ఛార్జెస్ అన్నది వందే భారత్లో ఏం లేదు. సార్, పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ చేయించుకునేటువంటి వారికి కావచ్చు, ప్రయాణికులకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏమంటారు? అదే అంటే ఇప్పుడు బుకింగ్ గురించి చాలామందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, వెయిట్ లిస్ట్ వస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆథెంటిక్ డేటా ఇన్ఫర్మేషన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే అఫీషియల్ వెబ్సైట్స్ కావచ్చు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, వాటిని సంప్రదిస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ముఖ్యంగా పండుగను పురస్కరించుకొని చాలా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాము. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎప్పటి నుంచి ట్రైన్స్ రన్ అవబోతున్నాయి, ఎక్కడి నుంచి రన్ అవుతాయి, ఏ రోజు నుంచి రిజర్వేషన్ ఓపెన్ అవుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నది అంటే అపార్ట్ ఫ్రమ్ అంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతో షేర్ చేసుకోవడంతో పాటు మా అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి కూడా రెగ్యులర్గా షేర్ చేసుకుంటాం. దాన్ని గమనించుకొని వాళ్ళు ట్రావెల్ ప్లాన్స్ని కూడా చేసుకోవాల్సిందిగా అంటే కోరుతా ఉన్నాం. సార్, జీ న్యూస్ ప్రేక్షకుల కోసం చివరిగా జీ న్యూస్ ప్రేక్షకుల కోసం ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేకపోతే ఇంకేమైనా సైట్స్ విజిట్ చేయమంటారా అనేది సంబంధించి కొంచెం చెప్పగలుగుతారా? అదే అయితే దీనికి సంబంధించి అంటే రైల్వేలో 139 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. అంటే ఎలాంటి గ్రీవాన్సెస్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా కూడా 139కి కాల్ చేస్తే అది ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దాన్ని అడ్రస్ చేసేందుకు అవకాశం ఉంది. ఇది కాకుండా రైల్ మద్దతు అనే యాప్ కూడా ఉంది, వెబ్సైట్ ఉంది. సో దాంట్లో కూడా వెళ్ళి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా రేజ్ చేయొచ్చు. దీంతోపాటు ఐఆర్సిటీసీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, దాని ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే యూటీఎస్ యాప్ అని ఉంటుంది, ఆ యూటీఎస్ యాప్ ద్వారా జనరల్ టికెట్లు కూడా ఇంట్లో కూర్చొని యాప్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ పోను ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ కొత్తగా ఒక యాప్ని ఇంట్రొడ్యూస్ చేసింది, ఆల్ ఇన్ వన్ యాప్ లాగా ఈ రైల్ వన్ అనే యాప్ని. సో యాప్లో ఇవన్నీ కూడా అంటే రిజర్వేషన్ చేసుకోవచ్చు, లేదంటే జనరల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, కంప్లైంట్స్ని రేజ్ చేయొచ్చు. సో ఇలా ఆల్ ఇన్ వన్ ఒకే సింగిల్ యాప్లో ఉంటుంది. అది కూడా అన్నీ అంటే ఎక్కడైనా కూడా మనం డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా కూడా మనం అంటే కావాల్సిన సమాచారం పొందొచ్చు. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం ఈసారి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కూడా స్పెషల్ ట్రైన్స్ దాదాపుగా 130కి పైగా కూడా స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగిందంటే కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా రెగ్యులర్ బేసిస్లో భాగంగానే స్పెషల్ ట్రైన్స్ వేసినప్పుడు 1/3 ఛార్జ్ అనేది ఎక్కువగా తీసుకుంటారనేది కూడా చెప్తా ఉన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సమాచారం కోసం 139 నెంబర్ కావచ్చు, దాంతోపాటుగా ఇతర యాప్స్ కావచ్చు, ఏదైతే ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన యాప్స్ కావచ్చు, సైట్స్ కూడా విజిట్ చేస్తే పూర్తి సమాచారం దొరుకుతుందంటూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ తేజతో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్.